సొరకాయ టమాటా పప్పు వండానండి. ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను మీకు ఫస్ట్ నుంచి ఏం చేశాను అన్నది. ఇదైతే నేను లెంత్ అయితే రాలేదు, ఇది షార్ట్ కదా, 2 బిట్ల కింద పెట్టాను. చూడండి వీడియోస్ అయితే. ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా సొరకాయ టమాటా వేసుకుని ఇలా వండేసాను. మామూలుగా అయితే పప్పు మనం అన్నీ కలిపి పెట్టుకుని ఉడకబెట్టుకుంటాం కాబట్టి అలా కాకుండా నేను ఇలా వండాను. ఈ ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత నేనైతే పప్పు కూడా ముందు ఉడకబెట్టేసుకున్నాను. దాన్ని కూడా వేసి చక్క మెత్తగా ఉడకబెట్టేసుకున్నారండు కాసేపు. అదంతా మొత్తం ఉడికిపోయిన తర్వాత తాలింపు చింతపండు పులుపు వేసుకున్న కొద్దిగా, కొంచెం ఒక టీ గ్లాసు రసం అలా పిండికిని వేసుకున్నమాట. చింతపండు అయితే అది కూడా వేసుకుని కొంచెం ఎగిరిన తర్వాత, కొద్ది ఉడికిన తర్వాత తాలింపు అయితే వేసుకున్నానండి. నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని కొంచెం వేగనిచ్చాను. కొంచెం కలర్ వచ్చే వరకు, మనకు తాలింపు వేగే వరకు. అది వేగిపోయిన తర్వాత ఈ పప్పు అందులో వేసేసాను అనమాట. ఈ పప్పు కూడా బాగుంటుంది చూడండి. మా పప్పు అనేది వెరైటీగా ఏ కాంబినేషన్లో అయినా బాగుంటుంది. పప్పు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా ట్రై చేస్తే, నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి.